వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యాత్ర 2 మూవీకి సంబంధించిన అఫీషియల్ గా మనకి ట్రైలర్ అయితే వచ్చేసింది బై. అండ్ ఈ మూవీ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది February 8th రోజున. సో మూవీకి సంబంధించిన రివ్యూ అండ్ ట్రైలర్ సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకుందాము. సో స్టార్టింగ్ లో పోయి ఒక చిన్న పిల్లకి సంబంధించిన డైలాగ్ మాత్రం చాలా బాగుంది. సీన్కి మాత్రం పర్ఫెక్ట్ గా తీసిరు అనుకోవచ్చు బై. ఆ ఎమోషన్ మాత్రం బాగా పండింది. ఈ ట్రైలర్ అయితే మాత్రం మొత్తం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది జరుగుతుందని పిల్లకి అర్థమయ్యేటట్టు చెప్పని డైలాగ్ మాత్రం ఎవరు రాసిరో కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. సో బాగా చేసారు అన్నమాట. ఆ ఎమోషన్ కానీ ఆ చూపించే విధానం కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా చేసారు. అండ్ దాని తర్వాత వచ్చే ఏమంటారు సోనియా గాంధీ గారిది కానీ లేకపోతే ఇట్లా మన ఏమంటారు వైఎస్ఆర్ గారిది ఇట్లా మిస్ అయిపోతుంది అనేసి అంటారు కదా. దాని తర్వాత ఏంటంటే ఇంకొక డైలాగ్ వస్తుంది అన్నమాట. సోనియా గాంధీని యాత్ర ఆపేసేయమనేసి ఒక డైలాగ్ వస్తుంది కదా. సో అవి బాగా చూపించారు. సో అంటే నా యాత్ర గురించి ఎమోషన్ ఫీల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి యాక్టర్స్ని అయితే ఇన్వాల్వ్ చేసారు గైస్. ఒకవేళ ఇట్లా జగన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంకా చాలా ఏమంటే ఇంకా ఫీలింగ్ వస్తుంది. అండ్ సుధాకర్ గారిది డైలాగ్ డెలివరీ పోయి బాగా బేస్తో పాటు అయితే ఇచ్చిరన్నమాట. ఆయనది కూడా బాగుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా డైలాగ్స్ కూడా చూసిరు. ఈ అంతా బాగుంది. దాని తర్వాత మనం గెలిచినాక అనుకుంటా అది కూడా బాగుంది. ఇంటింట పోయి ఇస్తారు కదా, అది కూడా బాగుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఆ ఫ్యాన్ పట్టుకొని ఉన్నాడు కదా. సో ఆ ఫ్యాన్ పట్టుకొని ఉన్నది కూడా మంచి చూపించారు. దీంట్లో అయితే మాత్రమే డైరెక్ట్ యాత్ర 2 అనేది చూపించారు. ఈజీగా మనకు కనిపిస్తుంది. అండ్ ఎండింగ్ లో ఒక గుడ్డివాడు మనకి టీజర్ నేను ఆల్రెడీ చెప్పిన టీజర్ కూడా వచ్చింది అనేసి ఆ గుడ్డివాడిని ఇక్కడ ఎండింగ్ లో కూడా అదే చూపిస్తారు. అప్పుడు ఇక డైలాగ్ ఉంటుంది, నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ మాత్రం కూడా ఎండింగ్ లో బాగా చేసారు అన్నమాట. సో నా ఒపీనియన్లో జగన్ సపోర్టర్స్కి జగన్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అతని లైఫ్ చూపించినట్టు ఉంటుంది. సో ఇలాంటి పొలిటికల్ రిలేటెడ్ మూవీస్ ఏం కొత్త కాదు, ముందే చెప్తున్నా. ఇలాంటి మూవీస్ మనకి ఆల్రెడీ కేసీఆర్ గారి మీద కూడా వచ్చినాయి. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మంది మీద వచ్చినాయి పొలిటికల్ మూవీస్. ఏంటంటే వాళ్ళ ఫాలో అయ్యే పొలిటీషియన్ మీద ఒక మంచి మూవీ వస్తుందంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద వేరే పర్సన్ యాక్టింగ్ చేసినా సరే కూడా ఒక ఫీల్ అయితే వస్తుంది కదా. సో చూడొచ్చు ప్రాబ్లం లేదు. సో కుదిరితే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అవన్నీ కూడా తీసుకొస్తాను. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.